స్టోరీ ఏం లేదు. లాస్ట్లో 30 minutes బాగుందన్న. అది అసలు అయితే 1 hour 35 minutes సినిమా. అసలు సినిమా స్టోరీ లేదు, అంతే. డిసప్పాయింట్మెంట్. కంప్లీట్ డిఫరెంట్ బట్ బాగుంది. సినిమా అయితే బాగుంది. ఎంటర్టైన్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్. పండక్కి ఎంటర్టైన్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఏంటి హీరోయిన్స్ ఇద్దరు ఉన్నా మెయిన్ శ్రీలీల పెట్టారు అంతే. అది త్రివిక్రమ్ గారు అడగండి, నన్ను కాదు. అది త్రివిక్రమ్ గారు నన్ను ఉంది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ క్లైమాక్స్ కానీ చింపేశారు మూవీని. క్లైమాక్స్ అసలు అన్ఎక్స్పెక్టెడ్, మొత్తం తిరిగేసిన టర్న్, చాలా బిగ్ టర్న్ ఉండే మూవీ, కానీ చాలా బాగుంది మూవీ. ఓకే, జై బాబు. మహేష్ బాబు ఫ్యానా? నేను చాలా పెద్ద మహేష్ బాబు ఫ్యాన్. అవునా? ఒక స్టెప్ మహేష్ బాబు కోసం అని ఒక స్టెప్ వేయండి. నేను కొంచెం కష్టం. అట్లే లేదు, మహేష్ బాబు ఫ్యాన్ ఇప్పుడు తగ్గేది. మీరు చెప్పండి ఏ స్టెప్ కావాలి? కుర్చీ మడత పెట్టి ఎట్లా చేసిండు మహేష్ అన్న? చేయండి. కమాన్ 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 కమాన్. మహేష్ బాబు స్టెప్ అంటే ఒక స్టెప్ ఒక స్టెప్ ఒక కుర్చీ మా వేరే ఈ డాన్సర్ చేస్తాడు. డాన్సర్ మహేష్ బాబు స్టెప్ వీడు చేస్తాడు డాన్స్. అంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారితో లాస్ట్ 2 blockbusters ఇచ్చారు. ఓకే, సో అలవైకుంఠపురం ఉంది, అరవింద్ సమేత వీరరాఘవ ఉంది. సో అవి 2 వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కొంచెం ఏమాత్రమైనా సరే స్క్రీన్ ప్లే డౌన్ అయితే సినిమా ఖచ్చితంగా నచ్చదు జనాలు. స్టోరీ కొత్తగా లేదన్నారు కదా. కొత్తగా లేదు అంటే ఇప్పటిదాకా త్రివిక్రమ్ గారు ఎయిదర్ ఫ్యామిలీ స్టోరీస్ డీల్ చేసుకున్నారు ఆర్ పొలిటికల్ డ్రామా డీల్ చేశారు. ఇది 2 క్లబ్. ఇది అత్తారింటి దారిలో అది ఫ్యామిలీ చుట్టే తిరుగుతుంది. అంటే ఇంకా అలవైకుంఠపురం లాగా సాంగ్స్ వేరే వేరే సినిమాల సాంగ్స్ పెట్టడం ఇట్లాంటివన్నీ చేశారు కదా. ఇందులో కూడా ఉంటుంది సార్. అదే ఇంకా ఇందులో కూడా చిన్న సీక్వెన్స్ ఉంటుంది మీకు. అట్లాంటివి అంటే జనాలకు బోర్ కొట్టిన తరుణంలో ఇలాంటివి ఇంకా పెట్టడం ఎట్లా అనిపిస్తుంది? అంటే బాగానే ఉంటుంది. అంటే ఆ ఫ్లోలో బాగానే. ఇప్పుడు మహేష్ బాబు గారు తన కామెడీ టైమింగ్ తోటి ఫస్ట్ హాఫ్ తీసుకెళ్తాడు సార్. ఫస్ట్ హాఫ్ బోర్ కొడుతుందని చెప్పను నేను. ఫస్ట్ హాఫ్ బోర్ కొడుతుందని చెప్పను, కానీ రాయొచ్చు కథ. ఇంకా ఫస్ట్ హాఫ్లో మహేష్ బాబు గారు తన కామెడీ టైమింగ్తో తీసుకెళ్ళిపోతాడు సినిమాని. పల్సర్ బైక్ సాంగ్ లాంటివి ఎప్పుడు అవుట్డేట్ అయిపోయినాయి, ఇంకా అలాంటివి పెట్టడం ఎట్లా అనిపిస్తుంది? పల్సర్ బైక్ సాంగ్ లేదే ఇందులో. ట్రై చేశారు కదా. పల్సర్ బైక్ సాంగ్ కాదు అది. ఇది నాది నక్లెస్ గొలుసు సాంగ్. నాది నక్లెస్ సాంగ్ ఉంటుంది. అదేంటంటే మీకు అది సిచ్యువేషనల్ సాంగే, కాదంటలేదు, పెట్టచ్చు. అదే అంటున్నాను సార్. ఇప్పుడు కొన్ని మూవీస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ హాఫ్ మీకు కథ ఉండదు, ఆ కథ మోడ్లోకి తీసుకెళ్ళడానికి దర్శకుడు చేసే ప్రయత్నాలు కొన్ని ఉంటాయి. సో అందులో కొంతమంది హిట్ అవుతారు, కొంతమంది అంత సక్సెస్ఫుల్ అవ్వలేరు. యంగ్ డైరెక్టర్స్ బ్లాక్ బస్టర్ కొడుతున్నారు. అంటే సీనియర్స్ అయిన కూడా ఇలాంటి సినిమాలు తీయడం ఏంటి అని కూడా చాలా మంది అంటున్నారు కదా. సో మీకేమన్నా సార్ కొట్టించాలనుకుంటున్నారా ఎవరి చేతనా? నన్ను చెప్పండి ఒక మాట. లేకపోతే ఆ క్వశ్చన్ నేను ఏం ఆన్సర్ చెప్తాను సార్. ఇప్పుడు వివి వినాయక్ గారు ఎప్పటి నుంచో వచ్చారు. ఛత్రపతి ఎలా ఉంది హిందీ వర్షన్? ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ కదా. అంటే రాఘవేంద్రరావు గారు ఎప్పటి నుంచో ఉన్నారు, 100 పైకి సినిమా తీశారు, పండిపోయింది, దర్శక ధీరుడు ఆయన. అలా ఎలా అనుకుంటాను సార్? అలా ఎలా అనుకుంటారు? ఒక స్పీచ్తోనే ఆయన అదరగొడుతున్నాడు. మోస్ట్ లైక్ వీడియో ఉంది ఆ రోజు. ఓకే, గురూజీ పని అయిపోయిందని అలా చెప్పలేనులేండి. అజ్ఞాతవాసి అప్పుడు గురూజీ పని అయిపోయింది అన్నారు సార్. ఏమైంది? 2 blockbusters ఇచ్చాడు ఆయన. ఈజ్ ఎ జెమ్, ఎ గ్రేట్ సెల్యూట్ టు త్రివిక్రమ్ గారు. తెలుగు భాషను నిలబెడుతున్న ఏకైక దర్శకుడు నా దృష్టిలో. అసలు ఆ మాట కూడా ఎవరిని అడగండి సార్, నాకు చాలా బాధ అనిపిస్తుంది. అదే కావచ్చు సార్. అదే చెప్తున్నాను కదా. సచిన్ టెండూల్కర్ ఒకసారి 99 కొట్టగినంత మాత్రాన ఆడు సెంచరీలో కొట్టినట్టు కాదు కదా. దట్స్ వాట్ మై ఒపీనియన్ ఆన్ త్రివిక్రమ్ గారు. సరే, ఆయన కర్మ బాలేక ఎప్పుడైనా అప్పుడప్పుడు ఇలాంటివి అవుతుంటాయి. ఓకే, బట్ హీఈస్ మై ఇన్స్పిరేషన్. నేను ఒక మహర్షితో పోలుస్తాను ఆయన్ని. ఓకే, సో ఒకవేళ ఈవెన్ ఇఫ్ దట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ హిమ్ ఆల్సో, ఓకే, కొంచెం నాకు అహం అడ్డొస్తుంది ఆయన తప్పు చేసాడని ఒప్పుకోవడానికి. నో,
I will not comment anything negative on him. I respect him a lot. మూవీ ఎలా ఉంది?